పూజించాడు కదా శ్రీకృష్ణుడు. అలాగే శ్రీరామచంద్రుడు దేవుడని తెలిసి కూడా రావణాసురుడు యుద్ధం చేయడానికే తలపడ్డాడు, కానీ ఆయన వెనక్కి వెళ్ళలేదు. అలాగే సీతామహాతల్లి ఆమె దేవతని తెలిసినా కూడా ఆమెను ఎత్తుకెళ్ళాడు రావణాసురుడు. ఇలాగా ఈ 612 గోత్రీకులంతా కూడా ఎప్పుడైతే ఈ అదితి కడుపున పుట్టారో వాళ్ళంతా కూడా రాక్షస స్వభావంతో వాళ్ళు పారిపోతూ ఉన్నారు. ఈ 102 గోత్రీకులంతా దైవిక గుణాలతో వీళ్ళంతా కూడా అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయడానికే వాళ్ళు సిద్ధపడ్డారు. అలాగా వాళ్ళంతా కూడా గురువు గారి చేత వీర కంకణాలు ధరింపజేసుకుంటున్నారు 102 గోత్రీకుల వారు. వీర కంకణం అంటే వాళ్ళు ఎవరి ప్రోద్బలము లేకుండా వారంతటి వారు స్వతహాగా మేము కూడా అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయాలి అనేటువంటి వాళ్ళంతా ఇలాగా కంకణం కట్టించుకున్నారు. అలాగా ఉన్నప్పుడు అప్పుడే ఈ ధనదగుప్త అనేటువంటి వారు వచ్చేసి అక్కడే అమ్మవారికి పెనుగొండ దగ్గర ఉన్నటువంటి ఆచంట అనే గ్రామంలో అతను వాళ్ళ తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేదని రోజు డాక్టర్ని పిలుచుకొని వస్తున్నారు. ఇంకా ఆ రోజు డాక్టర్ ఏం చెప్పారంటే, ఇక మీ తల్లిదండ్రులు ఎంతో కాలం బతకరు కనుక ఏమైనా కోరికలు ఉంటే ఇప్పుడే మీరు తీర్చేసుకోండి అని అంటే వాళ్ళు బాధపడుతున్నారు ఆ తండ్రి. ఎందుకంటే ఇక మేము ఉండము, మాకు అర్థమైపోయింది, మా ఆరోగ్యం బాగలేదు, ఇక మేము పరంపదించేస్తాము. కానీ నీ పెళ్ళి అయితే నీ అంటే నీ భార్యను చూసి ఇంటికి వచ్చే కోడల్ని చూడాలని మాకు సంతోషంగా ఉంది, మరైతే నీ పెళ్ళి చూడాలనుకుంటున్నామన్నారు. అప్పుడు అతను త్వరగా పెనుగొండకి వెళ్ళి అక్కడ వాళ్ళ మేనమామతో, ఓ మామగారు ఇలా మా తల్లిదండ్రులు ఇక ఎంతో కాలం ఉండరు, నా వివాహం చూడాలనుకుంటున్నారు కనుక మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయండి అన్నారు. అప్పుడు ఆ మామగారు సరే అన్నారు. అయితే వివాహం చేయడానికి అది ఆషాఢ మాసం కనుక ముహూర్తాలు ఉండవు అన్నట్టు, అంటే కొన్ని ప్రాంతాల్లో ముహూర్తాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు చేస్తారు కానీ కొన్ని ప్రాంతాల్లో వివాహాలు చేయరనమాట. ఆ ఆడి మాసంలో వివాహాలు చేయరు. కానీ అప్పుడు అక్కడికి వెళ్తే మరి ఇప్పుడు ఎలాగా ముహూర్తం పెట్టాడు కదా, పెట్టుడు ముహూర్తాలు అప్పుడు లేవు. అప్పుడు వాళ్ళు ఎక్కడ చేయాలి పెళ్ళి అనుకున్నారు. ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉండేది 2 పుణ్యక్షేత్రాలు, ఒకటేమో తిరుమల, రెండవదేమో అన్నవరం. ఒకటి తిరుమల, రెండవది అన్నవరం. కనుక వాళ్ళకి దగ్గరలో ఉండేటువంటి అన్నవరంలో వాళ్ళు ఇక వివాహం చేసుకోదలిచి వివాహం చేసుకుని ఇక మళ్ళీ తిరుగు ప్రయాణంలో వస్తూ అమ్మవారి అంటే ఆ నగరేశ్వర దేవాలయం ముందు వస్తూ ఆ కొత్త పెళ్లి కూతురు అనుకుంటోంది, ఆహా దేవాలయంలోకి వెళ్ళి మనం దండం పెట్టుకొని వచ్చింటే బాండి ఈశ్వరుణ్ణి అని అడిగింది భర్తతో. అడిగితే మరి కొత్త పెళ్ళాం అప్పుడే కొత్తగా పెళ్ళయింది కనుక ఆ భార్య ఏమడిగినా అతను కాదండు కదా, సరే వెళ్దామని అతనికి కూడా ఎంతో భక్తి ఉన్నందున లోపలికి దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఇంకేముంది, ఇంతమంది 101 గోత్రాల వాళ్ళంతా కూడా కంకణాలు కట్టించుకుంటున్నారు అగ్నిగుండ ప్రవేశం దానికి. అప్పుడు వీళ్ళకు కూడా పూజ చేయించుకోవాలి అని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా వీళ్ళనందరినీ చూసి, ఆహా మనం కూడా ఇలా అగ్నిగుండ ప్రవేశం చేస్తుంటే బాగుండు, అమ్మవారితో పాటు మనకు కూడా మోక్షం వచ్చిండేది కదా అనుకున్నారు. సరే దేవాలయంలోకి వెళ్ళేసరికి పూజ చేస్తూ అక్కడున్న అర్చకులు పంతులు వారు అన్నారు, మీ సంకల్పం బయటికి చెప్పుకోండి అని. అప్పుడు వాళ్ళిద్దరు కూడా మనసులో ఉన్న సంకల్పాన్ని బయటికి చెప్పారు. ఇంకేముంది, ఇద్దరిది ఒకే సంకల్పం, అగ్నిగుండ ప్రవేశం చేయాలి. అప్పుడు వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మేము అగ్నిగుండ ప్రవేశం చేస్తామనేసరికి గురు భాస్కరాచార్యుల వారు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అప్పుడే పెళ్ళయింది, వాళ్ళకున్న ఇక్కడ బుగ్గన చుక్క, వాళ్ళ పసుపు బట్టలు ఇంకా అన్నీ అలాగనే ఉన్నాయన్నమాట. ఇంకా పెళ్లి చేసుకున్నారు, కొత్తగా వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి అప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళకి అర్హత లేదు కదా అని ఒప్పుకోలేదు. అయితే వీళ్ళు చాలా భక్తిగా చాలా ఇష్టంగా అగ్నిగుండ ప్రవేశం చేయాలి అనుకుంటూ, ఇక మీరు ఒప్పుకోకపోతే మేము ఇక్కడే అయినా ఈ ఉరి వేసుకునైనా చచ్చిపోతాం, ఆత్మహత్య చేసుకునైనా మేము ఉంటాం, కానీ అమ్మవారితో అగ్నిగుండ ప్రవేశం చేయకుండా ఉండలేము, ఖచ్చితంగా అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయాల్సిందే అని అనుకున్నారు. అప్పుడు అమ్మవారు అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి సరేనని అమ్మవారు వాళ్ళకి అగ్నిగుండ ప్రవేశానికి అర్హతనిచ్చింది. అందుకనే వాళ్ళు అగ్నిగుండ ప్రవేశం చేసేశారు. కనుకనే ఈ లాభాల గోత్రీకుల వారు ఇక ముందుకు ఉండరు, ఎందుకంటే వాళ్ళ వంశం ఉండదు కదా, వాళ్ళ పిల్లలు ఎవరు ఉండరు కదా ఇంకా. అందుకని అమ్మవారు ఈ మిగతా 101 గోత్రీకుల వాళ్ళందరికీ కూడా బోధించింది. ఏమని అంటే, అప్పటి నుంచి మన ఆర్యవైశ్యులందరూ కూడా ఏ పుణ్యం చేసిన అంటే శుభకార్యం చేసిన, వివాహం చేసిన లాభాల గోత్రీకులు ఎప్పుడైతే లాభాల గోత్రీకులు మనం పూజించి
పూజించే ఆ దైవ విగ్రహం దగ్గర పాదాల దగ్గర ఉంటారని, అంతేకాకుండా మనం చేసే వ్యాపార స్థలంలో 5 ప్రదేశాల్లో ఉంటారండి లాభాల గోత్రికులు. వారి ఆత్మ జ్యోతి ఎక్కడ అంటే అక్కడ ఉన్న చిత్రపటాలు, అంటే మన దేవుని ఫోటోలు పెట్టుకుంటాం కదా వ్యాపార స్థలంలో, అక్కడ మనం దీపం వెలిగించుంటాం కదా, ఆ దీపం దగ్గర మనం కాటా త్రాసు దగ్గర పెట్టుకుంటాం కదా వ్యాపారంలో, ఆ స్థానంలోనూ. అంతేకాకుండా మనం ఆ వ్యాపార స్థలానికి ఒక బీగం వేస్తాం కదా, లాక్ అండ్ కీ, ఆ లాక్ అండ్ కీలోనూ ఈ లాభాల గోత్రికుల ఆత్మ జ్యోతి ఉంటుంది. అందుకనే మనం ఇప్పటికీ కూడా చూడండి, అమ్మవారు అనేక వరాలు ఇచ్చింది లాభాల గోత్రికుల వారికి. ఎందుకంటే ఇక ముందుకు వారి యొక్క వంశం ఉండదు కదా, వారు అగ్నిగుండ ప్రవేశం చేస్తే. కనుక ఈ మిగతా 101 గోత్రీకులంతా కూడా ఈ లాభాల గోత్రీకుల వారిని తలుచుకోవాలి, వారి ఆత్మ ఉంటుంది